హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసుకుంటారు. ఈజీగా సింపుల్గా తమిళ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మోర్ వ్యూవర్స్ కనుక వస్తే హౌ టు అప్లోడ్ వీడియో, హౌ టు క్రియేట్ యూట్యూబ్ అకౌంట్, ఇలా క్లియర్గా వీడియోస్ అయితే చేస్తాను. దీంట్లో క్లియర్గా ఫ్రీగా 100% ఫ్రీగా కేవలం ఒక 5 to 10 minutesలో ఈజీగా తమిళ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి నాతోటి. అంతకన్నా ముందైతే నేనైతే ఇక్కడ యూజ్ చేసే యాప్స్ అయితే క్యాన్వా, ఇన్షాట్, అంతే. తర్వాత యూట్యూబ్ వీడియో ఎట్లా అప్లోడ్ చేసుకోవాలనేది, నేను షార్ట్ వీడియో ఎట్లా అప్లోడ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో పెడతా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ నా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియో చేసి. ఇన్ని డేస్ ఫీవర్ వచ్చింది కాబట్టి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సరిగ్గా షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. సరే, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు అందరూ నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? నేనైతే సద్దుల బతుకమ్మ వీడియో మీకైతే మా ఇంటి సద్దుల బతుకమ్మ వీడియో మీకు పక్కా పోస్ట్ చేస్తాను, చూడండి. దాంట్లో నా అవుట్ఫిట్ చూపిస్తాను. మీరు ఒకళ్ళు కామెంట్ చేసిరు శ్రవణ్ కుమార్ షాపింగ్ మాల్ వీడియో పోస్ట్ చేసినప్పుడు డ్రెస్ ఎక్కడ కొనుక్కున్నారా కానీ, నేనైతే శ్రవణ్ కుమార్ షాపింగ్ మాల్లోనే కొనుక్కున్నా. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. అంతకన్నా ముందు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడైతే మన ఛానల్ 83 సబ్స్క్రైబర్స్ అయింది. సరే, మనమైతే ఈ తమిళ ఎలా చేయాలో చూద్దాం. బై బాయ్, సీ యూ ఇన్ తమిళ్. ఫస్ట్ అయితే ఇన్షాట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్షాట్. తర్వాత ఇన్షాట్లో ఫొటోస్కి వెళ్ళి న్యూ పై క్లిక్ చేసి, నేను ఆల్రెడీ తమిళకి ఫోటో దిగి ఉంటుందన్నమాట. ఇలా అది తీసుకొని తర్వాత ఇక్కడ కట్ ఆఫ్ అనే ఆప్షన్ ఉన్నది చూడండి, దానిపై క్లిక్ చేసి ఇక్కడ ఇది క్లిక్ చేస్తే అంతే. మనకు ఫ్రేమ్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ ఫ్రేమ్స్. నేనైతే ఏం ఫ్రేమ్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఫ్రేమ్స్ తీసుకుంటే మనకి వేరే వస్తుంది తమిళలో. మనకు ఫుల్ కావాలి కదా తమిళలో. ఇలా కూడా తీసుకోవచ్చు, కానీ నేను చేసేది హౌ టు ఎడిట్ తమిళ చేస్తున్నాను కాబట్టి లాంగ్ ఫోటో తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా 2-3 ఫొటోస్ పెట్టుకుంటారు తమిళకి, ఒక ఫోటో అయినా సరిపోతుంది. నేనైతే ఒకటే ఫోటో తీసుకున్నా. మనమైతే నార్మల్గానే పెట్టుకుందాం. అలా మీకు చూపిద్దామని చూపిస్తున్నా. నాన్ కొడితే మనది ఫస్ట్ ఫోటో వచ్చేస్తుంది. దీన్ని మనం సేవ్ చేసుకుంటే అంతే. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ అన్నిటికి డబ్బులు కట్టాలి, అవి అవసరం లేదు. మనమైతే ఇప్పుడు స్టిక్కర్స్ కూడా వద్దు. సరే, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇదైతే ఫస్ట్ అయితే మనకి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను తమిళ మేకింగ్కి క్యాన్వా వాడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇన్షాట్ వాడండి, ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇక్కడ క్యాన్వా మా దాంట్లో కొంచెం నెట్స్లో ఉంది, అందుకే కొంచెం వస్తలేదు. అందరు నవరాత్రులు ఎంజాయ్ చేస్తున్నారా? నవరాత్రి కూడా సంబంధించిన డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యూట్యూబ్ తమిళపై క్లిక్ చేసి తర్వాత క్యాన్వా ఆటోమేటిక్లీ సేవ్స్ యువర్ డిజైన్ అని వచ్చింది. అట్లా దానికి ఓకే చెప్పేసి ఇక్కడ మీరు చూసినట్టయితే దీని మీద క్లిక్ చేస్తే ఓవర్ లేయర్స్ వస్తుంది. లేయర్స్ కాదు, మనకు కావాల్సింది కలర్స్. ఒక్క నిమిషం. ఇక్కడ మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పర్పులిష్ లావెండర్ లాగుంది, కొంచెం పర్పుల్ కలర్ లాగుందని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రాంగ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. కానీ నేనైతే ఇక్కడ మీకు చూపించాలని ఇవన్నీ పైన క్లిక్ చేసి మీకైతే చూపిస్తున్నాను. డైరెక్ట్ ఇక్కడ రాంగ్ మార్క్ కొడితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డబల్ లేయర్స్ అవన్నీ వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్కి వచ్చేసి కెమెరా దగ్గర కెమెరా సెలెక్ట్ చేసేసుకుంటే మన ఫొటోస్ వస్తాయి. ఆ ఫోటోని ఎవరిదాకా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. కానీ ఎలిమెంట్స్ అయితే మనకి అవసరం లేదు ఈ వీడియోలో.
టెంప్లెట్స్ కూడా ఈ వీడియోలో అవసరం లేదు. ఏదన్నా బిగ్ వీడియో ట్రావెలింగ్కి సంబంధించిన అట్లాంటివి కావాలనుకుని చేసుకోవచ్చు. నెట్ బాగా స్లో ఉంది. సరే మనకు టెంప్లెట్స్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడైతే చూపించలేదు. తర్వాత కెమెరాపై క్లిక్ చేస్తే మనం ఇవరిదాకా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బ్లాక్ అండ్ కలర్ అది దానిపైన అయితే క్లిక్ చేసి యాడ్ టు పేజ్ కొట్టాలి. కొడితే ఇక్కడ మనకైతే అది వచ్చేస్తుంది. కానీ నాకు ఎందుకో డబల్ ట్యాప్ చేసినా నేను రాలేదు. మేబీ నెట్స్లో ఉన్నందుకు కావచ్చు. వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నెట్స్లో అయిపోయింది. 5G ఫోన్ మా మమ్మీది యాక్చువల్గా, కానీ ఎందుకో అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో నెట్ అయితే స్లో అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసేసిన ఆన్ టు ద పేజ్ అని అది అప్లోడ్ సమ్ ఫొటోస్. దీనికి కలర్ యాడ్ చేయమంటారు. యాడ్ అయితే వేయలేదు మనం కలర్. తర్వాత మళ్ళీ అప్లోడ్ ఫైల్స్ అవి ఇవి మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ కెమెరాపై క్లిక్ చేసి మళ్ళీ యాడ్ టు పేజ్ క్లిక్ చేస్తే మనకైతే ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసింది మన ఫోటో. దీన్ని అయితే ఇక్కడ ఇటు సైడ్స్కి పట్టుకొని డ్రాగ్ చేయాలి. మనం వేరే సైడ్ చేస్తే అది వేరేలా వస్తుంది. నాకైతే ఇక్కడ మట్టుకి అద్దు ఇంత పెద్దగా కావాలి కాబట్టి ఇంత పెద్దగా చేసుకున్నా. కొంచెం జూమ్ చేసినట్టు ఉండాలి కాబట్టి మీదికైతే డ్రాగ్ చేస్తుంది ఇక్కడ. అంతే. ఇక్కడ అయితే ఫోటో అయితే ఇట్లా సెట్ చేసేసుకున్నాక మనము ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే చేసుకోవాలి. అందుకన్నా ముందు మనకి ఇక్కడ యానిమేటెడ్, ట్రాన్స్పరెన్సీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు గైస్. మనమైతే టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ టెక్స్ట్ బాక్స్ కొట్టాలి. దీంట్లో కూడా మనకు నచ్చిన టెక్స్ట్ చేసుకోవచ్చు. నేనైతే హౌ టు మేక్ థంబ్నెయిల్ అని ఇక్కడ ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్ చేస్తున్నా. హౌ టు మేక్ థంబ్నెయిల్. అక్కడ మనకి కలర్స్ కనిపిస్తున్నాయి. కలర్స్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టెక్స్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, కలర్స్ పైన క్లిక్ చేసి డిఫరెంట్ కలర్స్ అయితే మనమైతే చేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చేంజ్ ఆల్ కలర్ అంటే మనకు కనిపించదు అది, ఎందుకంటే మనం పెట్టుకుంది అదే కలర్ కాబట్టి మనకైతే కనిపించదు. ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఎందుకంటే మా చెల్లి బొమ్మలు చూస్తుంది గాయ్స్, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. నాకైతే కాల్ వస్తుంది, అందుకే వీడియో అయితే మధ్యలో రికార్డ్ చేయడం ఆపేసా. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ చేసా. ఇక్కడ మీకు పేస్టల్ కలర్స్, చాలా రకాల సాలిడ్ కలర్స్, చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. డిఫాల్ట్గానైతే నేనైతే ఈ కలర్ తీసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకో రెడ్ ఎక్కువైంది మనసు. మళ్ళీ రెడ్ సెలెక్ట్ చేసుకున్నా. రెడ్ కొంచెం అంటే అట్రాక్టివ్ లుక్ ఉంటుంది కాబట్టి రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. రెడ్ ఇక్కడ చేంజ్ టు ఆల్ కొడితే రెడ్ అయితే చేంజ్ ఉంటుంది. మనకి ఇంత చిన్న ఉంటే అక్షరాలు కనిపించవు కదా. ఇక్కడ రాంగ్ పై క్లిక్ చేసి ఆ టెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ ఎక్స్చేంజ్ సైజ్ అని ఉంటుంది. దానికి మనకు నచ్చిన సైజులో చేసుకొని కొంచెం కిందికి కావాలా, ఇక్కడ కావాలి మనం ఇక్కడ ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీదికే పెట్టుకున్నా, ఎందుకంటే మనం మిగతా టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. దీన్నైతే సైడ్స్కి పట్టుకొని లాగాలి. ఇట్లనైతే సెట్ చేసేస్తున్నా నేను. అంతే, ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత దీనికి కలర్ స్ప్లాషెస్, ఇక్కడ మీరు ఎలిమెంట్స్లోకి కలర్ స్ప్లాషెస్ అని కొడితే వస్తాయి. అదైతే నేను క్లిప్ తీయడం మర్చిపోయా. చూడండి, ఇక్కడ రీసెంట్లీ వ్యూడ్ కలర్ స్ప్లాషెస్ అని కొడితే డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లాస్ట్ దానికోసం మళ్ళీ బ్లూ సెలెక్ట్ చేశాను. ఇట్లా మనం దీన్ని కూడా ఇలా డ్రాగ్ చేసుకుంటే హౌ టు మేక్ థంబ్నెయిల్ ఇన్ 5 minutes నిజవే ఇన్ 5 minutes అని కొడితే ఇలా అయితే మీకైతే థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే మన మొబైల్లోనే ఈజీగా 5 minutesలో మనమైతే థంబ్నెయిల్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు టైమర్ పెట్టుకొని కూడా చూడండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, జస్ట్ మీకు చూపిస్తున్నాను. అవన్నీ అయితే ఇప్పుడైతే మనకు అవసరం లేదు. దీంట్లో క్యాన్వాలో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి, కానీ వాటికి డబ్బులు పే చేయాలి. కానీ ఫ్రీగా కూడా ఇలా సింపుల్ థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. హెవీగా కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫ్రీగా చాలా ఉంటాయి. ఇక్కడ ఎక్స్పోర్ట్ కొడితే మనకి ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని వస్తుంది. ఇది డైరెక్ట్ మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎక్స్ట్రా సేవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అంతే. చూసారు కదా.
సింపుల్గా ఫోన్లోనే తమిళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు అప్పాలు చేసుకున్నాం. మీరు వీడియో చూసే ఉంటారు కదా, షార్ట్ వీడియో. సరే మరి, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ మినీ బ్లాగ్. అంతకన్నా ముందు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మరెన్నో మేము ముందుకి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టంగానే. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ మినీ బ్లాగ్. బాయ్ బాయ్.